పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. మరియు నేను చెవులార వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించిన, ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనేను. అంతలో ఒకడు తాను హతము చేయు ఆయుధము చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చిచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేకెకొని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలు దేవుడైన మహిమ తనున్న కెరూబులపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేకుని సిరబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలవగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులేడుచు ప్రలాపించుచున్న వారి లాలటములపై గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగా సెలవిచ్చెను, మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరం ముందురున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారందరినీ నశింపజేయుదువా అని మొర్రపెట్టగా ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్కయు యోధా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మను కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేకికొని సిరబుడ్డి నడుమున కట్టుకొనిన వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితనని మనవి చేసెను. అంతటితో యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.